నమస్తే నమస్తే అన్న. ఎక్కడన్నా మీది? గుల్లాపల్లి అన్న. గుల్లపల్లి. ఏ పార్లమెంట్ వస్తుంది? మెదక్ అన్న. మెదక. ఓకే, గతంలో బీఆర్ఎస్ ఉంది, యువతను ఏం ఆదుకుంటలేదని చెప్పేసి బీఆర్ఎస్ గద్దె దించారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిస్థితి? ఎట్లా ఉంది యువత పరిస్థితి? ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీ కూడా బాగానే ఉంది అన్నప్పుడు అయితే ఇదంటూ. కాకపోతే ఏంటంటే సెంట్రల్ ఏంటంటే బీజేపీ ఉండాలని బీజేపీకి సపోర్ట్ చేస్తారు అందరూ. సెంట్రల్ బీజేపీ నరేంద్ర మోడీ అన్ని హామీలు ఇస్తుంది, అన్ని చేస్తాడు కాబట్టి పైనుంచి అన్ని హామీలు ఇచ్చేసి నరేంద్ర మోడీ కాబట్టి చేసిండు కాబట్టే కదా. సెంట్రల్ ఈ 3వ స్థానంలో కూడా బీజేపీ ఉండాలని కోరుకునేది అందరూ. అంతే. ఇప్పుడు మెదక్ పార్లమెంట్ చూసుకుంటే ఒక గతంలో మాజీ కలెక్టర్ ఒక ఆయన అడ్వకేట్ యూత్ లీడర్ ఎవరు గెలిచే అవకాశం ఉంది? రఘునందరావు గెలిచాడు. కాకపోతే అంటే కొద్దిగా కాంగ్రెస్ కనేది బీజేపీ అనేది కొద్దిగా మెజార్టీ వస్తుంది. ఎందుకంటే పోటీ ఉంటుంది కొద్దిగా, కానీ తక్కువ మెజార్టీ. నీళ్ళ మధుతో కొద్దిగా పోటీ వస్తుంది, కానీ రఘునందరావు మాత్రం వస్తాడు ఉంటుంది కొద్దిగా కాంగ్రెస్. ఈయన వెంకటరామరెడ్డి గతంలో కలెక్టర్ కదా ఈ ఏరియాలో, ఆయన బలం ఉండదు? ఏం లేదు, ఆయనది ఏం లేదు. ఏమున్నా కొద్దిగా ఎలక్షన్ టఫ్గా రావడం అంటే నీలం మధు బీజేపీ మాది బీజేపీ. సెంట్రల్ మాత్రం బీజేపీ ఉండాలని బీజేపీ మాదైతే. అంటే మార్పు వస్తే మంచిగా ఉంటుంది. మార్పు వస్తానే మంచిగా ఉంటానే కదా. ప్రతిసారి బీజేపీ ఉంది కాబట్టి ఈసారి కూడా బీజేపీ రావాలని కోరుకోవడం అంతే. ఓకే అన్న, ఓకే అన్న, థ్యాంక్ యూ.